అటెన్షన్ ప్లీజ్. పుట్టిన వారికి మరణం తప్పదని భగవద్గీత చెబుతోంది. సాధారణ జీవకోటికి అది పూర్తిగా అన్వయించిన ఒక మినహాయింపు గమనించవచ్చు. ఆ అరుదైన మినహాయింపై 7 చిరంజీవులు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతారాలని వాటి లక్ష్యం, ఉద్దేశం నెరవేరగానే భగవానుడు చాలించాల్సి వచ్చింది. అయోధ్య నగరం గుండా ప్రవహించే సరయూ నదిలో తన సోదరులైన భరత శత్రుఘ్నులతో పాటు శ్రీరాముడు జలసమాధి చెంది అవతారం చాలించినట్లు పురాణ కథనం. అంతకుముందే లక్ష్మణుడి అవతార పరిసమాప్తి జరుగుతుంది. ముసలం పుట్టి యాదవ వంశ నాశనం జరిగాక శ్రీకృష్ణుడు ఒక చెట్టు వద్ద విశ్రమించి మురళీగానం చేస్తూ ఉంటాడు. దూరం నుంచి కృష్ణుడి పాదం చూసి జింక అనుకుని ఓ వేటగాడు బాణంతో కొడతాడు. అప్పుడు కృష్ణుడు దేహత్యాగం చేస్తాడు. అలా రాముడు, కృష్ణుడు అంతటి వారి ఒక సమయం తర్వాత తెర మీద నుంచి తప్పుకున్నారు. 7 చిరంజీవులు మాత్రం ఇప్పటికీ సజీవంగానే ఉన్నట్లు చెబుతారు. వారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటి చిరంజీవి అశ్వత్థామ. ద్రోణాచార్యులు వారి పుత్రుడు. శివుడి అంశతో జన్మించాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడతాడు. నుదుట మణిని కలిగి ఉంటాడు. అతడు పుట్టగానే గుర్రంలాగా కేకబెట్టినందువల్ల అశ్వత్థామ అని పేరు పెట్టారట. కురుక్షేత్ర యుద్ధం చివరిలో రాత్రివేళ శిబిరంలోకి చొరబడి ఉప పాండవుల్ని చంపుతాడు. అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తును ఉత్తర గర్భంలో ఉండగానే బ్రహ్మాస్త్రంతో చంపడానికి ప్రయత్నించి భ్రష్టుపడతాడు. కలియుగం అంతమయ్యేదాకా చీము నెత్తురు ఓడుతూ జీవించేలా శ్రీకృష్ణుడి శాపానికి గురవుతాడు. అశ్వత్థామ నేటికి హిమాలయాల్లో సంచరిస్తున్నట్లు చెబుతారు. మధ్యప్రదేశ్లోని అసిల్గఢ్ కోట సమీపంలోని శివాలయంలో తిరుగాడుతున్నాడని స్థానికులు నమ్ముతారు. రెండో చిరంజీవి బలిచక్రవర్తి. దానగుణానికి పేరుపడ్డ దానవరాజు. వామనావతార గాథలో ప్రస్తావనకు వచ్చే మహాబలి ఈయనే. విష్ణు ఆనతి ప్రకారం పాతాళ లోకంలో జీవిస్తున్నాడని, దీపావళి పండుగ సమయంలో భూమిపైకి వస్తుంటాడని చెప్తారు. మూడో చిరంజీవి వేదవ్యాసుడు. మహాభారతాన్ని కాదు, అష్టాదశ పురాణాలను సంకలనం చేసి వేదాలను 4గా వర్గీకరించి మానవాళిని తరింపజేసే మార్గాలు దర్శింపజేసినది వేదవ్యాస మహర్షి. 4వ చిరంజీవి హనుమంతుడు. శ్రీరాముడి పరమభక్తుడు, మహాబలశాలి, బుద్ధిజీవి, స్వామి భక్తి పరాయణుడు, శివాంశ సంభూతుడు. కలియుగం చివరిదాకా భూమిపైనే ఉంటాడని, సంకట మోచనుడని, విశ్వరక్షకుడని పురాణాలు కీర్తిస్తున్నాయి. 5వ చిరంజీవి విభీషణుడు. రావణ సంహారం తర్వాత లంకాధిపతిగా పట్టాభిషేకం పొందినవాడు. ధర్మ పరిరక్షకుడిగా విశేష గుర్తింపు ఆర్జించాడు. విభీషణుడు తన పట్ల కనబరిచిన అచంచల విశ్వాసానికి, మైత్రీ భావానికి ఇచ్చిన గట్టి మద్దతుకు ప్రతిఫలంగా ఆయనకు శ్రీరామచంద్రుడు అమరత్వం ప్రసాదించాడంటారు. భూమికి సంరక్షకుడిగా కొనసాగుతూ ధర్మాన్ని విభీషణుడు కాపాడతాడని ప్రతీతి. 6వ చిరంజీవి కృపాచార్యుడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరఫున పోరాడి ప్రాణాలతో బయటపడిన 3 యోధుల్లో కృపాచార్యుడు ఒకరు. మిగతా 2 అశ్వత్థామ, కృతవర్మ. మౌసల పర్వం ప్రకారం యాదవ వంశ అంతర్యుద్ధంలో సాత్యకి చేతుల్లో కృతవర్మ హతమారిపోతాడు. అశ్వత్థామ సంగతి తెలిసిందే. ఇక కృపుడంటే ద్రోణుడి బావమరిది. కౌరవ పాండవుల బాల్య దశలో వారికి గురువు. ధర్మాన్ని నిష్ఠగా పాటించిన కారణంగా కృపుడికి అమరత్వం లభించినట్లు మహాభారతంలోని ఆనుశాసనిక పర్వం చెబుతోంది. 7వ చిరంజీవి పరశురాముడు. విష్ణువు 6వ అవతారం. విష్ణు శక్తితో ఇప్పటికీ భూమిపై తిరుగాడుతున్నాడని, కలియుగాంతం వరకు జీవించే ఉంటాడని, మహాభారత గాథలో భీష్మ, ద్రోణ, కర్ణులకు గురువు అయిన పరశురాముడు మహేంద్రగిరిపై నివసిస్తున్నాడని, కల్కి అవతారానికి గురువుగా ఉంటాడని పురాణ కథనం. ఈ 7 చిరంజీవుల్లో హనుమ తప్ప మిగతా 6 కలియుగాంతం వరకు భూమి మీద సజీవంగా ఉంటారని, మారుతి బాలాంజనేయుడిగా మళ్ళీ అంజనాదేవి గర్భాన్ని జన్మించి నవబ్రహ్మ పదవి స్వీకరిస్తాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ 7 కాక మరో 3 కల్పాలకు అతీతంగా మహాదీర్ఘాయుష్యు కలిగిన వారు ఉన్నారు. వారే మార్కండేయుడు, కాకభూషణుడు, రోమసమహర్షి. పుట్టుకతో అల్పాయుష్కుడైన శివుడి అనుగ్రహంతో అమరత్వం పొందినవాడు భక్త మార్కండేయుడు. మర్రి ఆకుపై బాలకృష్ణుణ్ణి దర్శించిన ఒకే ఒక వ్యక్తి మార్కండేయ మహర్షి. కాకి రూపంలో శ్రీరాముడి పరమభక్తుడు కాకభూషణుడు. ప్రతి కల్పంలో రామాయణ ఘట్టాలను ప్రత్యక్షంగా తిలకించి తరించడానికే నేను రాముల వారి చెంత ఉంటాను, ఆయన చేతి మెతుకులు తింటూ ఉప్పొంగిపోతాను అని కాకభూషణుడు గరుత్మంతుడికి చెప్పినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఒంటి నిండా అసంఖ్యాక రోమాలు కలిగినవాడు రోమ సంహర్షి.
సృష్టికర్త బ్రహ్మదేవుడి కన్నా ఆ మహర్షి ఆయుర్దాయం అధికం. కొన్ని లక్షల మంది బ్రహ్మలు గతించిన రోమస మహర్షి జీవించే ఉంటాడు అంటారు. ఇది చిరంజీవుల కథ. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ బాలు ఎక్కల్ దేవర సైనింగ్ ఆఫ్. నమస్తే.